ప్రస్తుతం చెలామణిలో ఉన్న అతిపెద్ద నోట్లు 500 రూపాయలు. 2000 నోట్లను రద్దు చేసినప్పటి నుంచి అతిపెద్ద నోటుగా చెలామణిలో ఉంది. అయితే ఇప్పుడు ఈ నోట్లతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇటీవల 500 రూపాయల నకిలీ నోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. నిజానికి నకిలీ నోట్ల చెలామణి నేరం. అయితే కొన్ని సందర్భాల్లో సదరు వ్యక్తులకు తెలియకుండా లావాదేవీల్లో వారి చెంతకు నకిలీ నోట్లు చేరుతున్న సందర్భాలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. బ్యాంకుల్లో అయితే నోటును చించడం లేదా కాల్చడం చేస్తారు. అంతవరకు మంచిదే. తమకు తెలియకుండా తమ చెంతకు నకిలీ నోటు చేరితే అది నకిలీదని తెలియక వారు జరిపే లావాదేవీల్లో ఎక్కడైనా ఆ నోటు నకిలీ నోటుగా అవతలి వారు గుర్తిస్తే నోటు ఇచ్చిన వ్యక్తి జవాబుదారీ అవుతారు. అసలు ఆ నోటు ఎవరిచ్చారో గుర్తు లేకుంటే చివరిగా ఆ నోటు ఎవరి దగ్గర గుర్తిస్తే వారు బాధ్యులు అవుతారు. ఈ క్రమంలో ఇటీవల ఓ వైన్ దుకాణంలో కేవలం నెల రోజుల వ్యవధిలో 2 500 రూపాయల నోట్లు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. బ్యాంకులో నగదు జమ చేసేందుకు వెళ్లినప్పుడు ఆ విషయం వెలుగులోకి వచ్చినట్లు ఆ వైన్ దుకాణ నిర్వాహకుడు తెలిపారు. మద్యం దుకాణంలో రద్దీగా ఉండే సమయంలో ఏ నోటు ఎవరిచ్చారో కూడా అర్థం కాదని, దానిని ఎవరి నుంచి తీసుకున్నామో కూడా గుర్తుండదని, ఇది కేవలం తమ షాపుకే పరిమితమా లేక ఇతరత్రా ప్రదేశాల్లో కూడా చెలామణి అవుతున్నాయో ప్రజలను అప్రమత్తం చేసేందుకు తమ వంతు బాధ్యతగా చెప్తున్నామన్నారు. సంబంధిత అధికారులు తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో 500 రూపాయల నోట్లకు సంబంధించి అసలు నోటైతే ఈ కింద పేర్కొన్న 17 అంశాలు ఉంటాయి. నకిలీ కూడా దాదాపు అదే విధంగా వచ్చినా కొన్ని లోపాలు ఉంటాయని, అనుమానం వస్తే వెంటనే ఆ అంశాలను సరిపోల్చి చూసుకోవాల్సిన అవసరం ఉందని బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. ఎవరికైనా నకిలీ నోట్లు వస్తే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. అలానే డబ్బులు ఎక్కించే మిషన్ కూడా నకిలీ నోట్లను వెంటనే గుర్తిస్తుంది. అనుమానం వచ్చినప్పుడు ఏదో ఒక పద్ధతిలో సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది.